తమిళనాడు రాజకీయాలు అధికార వాంఛకి, అధికార దుర్వినియోగానికి, రాజకీయ వాంఛకి ఒక పరాకాష్ఠగా నిలిచిపోయింది. నిజంగా ఇంత దారుణం అని చెప్పేసంటే, విజయ్ దళపతి 107 సీట్స్‌తోనే అందరికంటే అన్ని పార్టీస్ కంటే కూడా ఎక్కువ సీట్లను విజయం సాధించి తను సీఎం అయిదని చెప్పేసి అనుకుంటా ఉంటే, బ్యాక్ ఒక 48 అవర్స్ నుంచి ఎంత ఇబ్బంది పెడుతుందని చెప్పేసంటే, ఎవరైతే అక్కడ ప్రీవియస్‌గా చేసుకొని కూర్చున్నారో అన్నా డీఎంకే కావచ్చు, డీఎంకే పార్టీలు కావచ్చు. సో, ఈ పార్టీస్ ఎప్పటి నుండో మనకి తమిళనాడు రూల్ చేస్తా ఉన్నాయి. సో వేరే థర్డ్ పర్సన్ ఇంత షార్ట్ టైంలో వచ్చి సీఎం సీట్ని తీసుకుంటా అని చెప్పేసి అంటే వాళ్ళకి సహించడం లేదు, వాళ్ళకి జీర్ణం కావట్లేదు అసలు. ఎన్ని కుట్రలు అని చెప్పేసి అంటే అవసరం అయితే అన్నా డిఎంకే రెండు కూడా మధ్యలో ఒక పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటువంటి సిచ్యువేషన్ ఉండేది. అటువంటి వాళ్ళు కూడా కలిసిపోయి సిద్ధమైపోయారు. అంటే మేము ఏమైనా చేసుకుంటాం, మేము గొడవ పడతాము, ఎట్లా చేసినా మేమే ఉండాలి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండొద్దు, థర్డ్ పర్సన్ సీఎం కావద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ విధంగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. అన్నా డిఎంకే కలిసిపోతున్నారు. సో వాళ్ళకి ఇంకో కొన్ని సీట్లు అయితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అంటే అన్నా డిఎంకే మీరు పవర్ లో ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్యలో ఎన్నో గొడవలు ఉన్నాయి, పచ్చిగడ్డేస్తే కూడా బగ్గులాంటి సిచ్యువేషన్ ఉండేది. అటువంటిది ఇవాళ విజయ్ దళపతి సీఎం కావద్దు అని చెప్పేసి మీరు ఒక ఏకంగానికి కూడా రెడీ అయ్యారు. అంటే దీన్ని బట్టి ప్రజలు చాలా క్లియర్ అర్థం చేసుకోవాలి, వీళ్ళు పదవుల వాంఛ కోసం అని చెప్పేసి అధికార దాహంతో వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా సీఎం కావద్దా? ఏమన్నా అధికారం మీ యొక్క హక్కా? తనకి 107 సీట్లు గెలిచిండు. తర్వాతకి కాంగ్రెస్ నుంచి తనకి 5 సీట్లు సపోర్ట్ ఇచ్చారు కాంగ్రెస్ తరఫున. అంటే దాదాపు 113 సీట్లు మనకి విజయ్ దళపతికి ఖాయమైనవి. ఆ 113 సీట్లతో తను ఏంటంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళి 113 సీట్లు నాకు ఉన్నాయి సార్, కావాల్సిన 118 కదా, నాకు సీఎం ప్రమాణ స్వీకారానికి నాకు అనుమతి ఇవ్వండి, నేను గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటా, నేనైతే నా యొక్క బలాన్ని నిరూపించుకుంటా, నేను అసెంబ్లీలో మిగతా వాళ్ళని కూడా నేను ఎమ్మెల్యేలు అరేంజ్ చేసుకుంటా అని చెప్పేసి అంటే యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వాలి వెంటనే. 118కి 113కి ఇంత తేడా ఉందండి, 5 సీట్లు. ఆ 5 సీట్ల గురించి అని చెప్పేసి గవర్నర్ రిజెక్ట్ చేసిన 2 టైమ్స్ కలిస్తే. లేదు మీకు నమ్మకం లేదు, మీకు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వస్తారని చెప్పేసి వాళ్ళకి విజయ్ దళపతి గారికి వాళ్ళకు అరేంజ్ చేసిన కాన్వాయ్ కూడా వెనక్కి తీసుకెళ్ళి ఈ రోజు మార్నింగ్. సో ప్రజలు మళ్ళీ ఏమైనా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది కావచ్చు రాజకీయ పార్టీలు అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ ఇంతకుముందు జస్ట్ ఒక 1-2 అవర్స్ బ్యాక్ మనకి ఏంటంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ దళపతికి. నిజంగా ఎంత దారుణం అండి, పరాకాష్ట ఏరిపోతా ఉంది. ఈ యొక్క అధికార దాహం కోసం అని చెప్పేసి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏంటంటే ఇంత దారుణమా? థర్డ్ పర్సన్ ఎవరు వచ్చి వాళ్ళు సీఎం కావద్దా, మీరే ఉండాలా అన్న? మీరు రాష్ట్రాలు కొనుక్కున్నారా? ప్రజలకి మీ మీద విరక్తి లేసి వాళ్ళు సీఎం చేంజ్ కావాలని చెప్పేసి అని మీరు ఇన్ని సంవత్సరాలు రూల్ చేస్తున్నా కూడా మిమ్మల్ని కాదనుకొని చెప్పేసి విజయ్ దళపతి ఓట్లేసారు. సో తను సీఎం కావద్దని చెప్పేసి మీరు ఇన్ని కుట్రలు చేస్తున్న మాత్రాన ఆగిపోయేది లేదు. కంపల్సరీ ఆల్రెడీ గవర్నర్ నుంచి పర్మిషన్ వచ్చింది. సో ఈ రోజు సాయంత్రం ఏ టైం వరకైనా కూడా మనకి ఈవినింగ్ 6 or 7, 8 వరకైనా కూడా మనకి ఏంటంటే ఈ రోజే ప్రీవియస్ అనుకున్నట్టు ఈ రోజే మనకి విజయ్ దళపతి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం గా ఇంత మెజారిటీతో 108 సీట్లు, ఈ 107 సీట్లు విజయ్ దళపతి గెలుచుడేమో కానీ ఇప్పుడు మీరు చేసిన కుట్రల వల్ల ప్రజలలో విజయ్ దళపతికి ఇంకా చాలా సానుభూతి పెరిగింది, ఇంకా అనుకూలంగా మారారు జనాలు. నెక్స్ట్ టైం మళ్ళీ నిలబడితే మీ ఇంతకన్నా ఎక్కువ 107, 108 కంటే కూడా ఎక్కువ వాళ్ళకి కావాల్సిన 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కూడా తను బీట్ చేసే విధంగా మీరే తయారు చేసి పెట్టారు పబ్లిక్ ని. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎవరికైతే హై మెజారిటీ ఉంటుందో ఆ పార్టీకి గవర్నర్ పుషప్ ఇచ్చి మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి, మీరు మీ యొక్క బలాన్ని నిరూపించడం అని చెప్పేసి మనకి వాళ్ళకు ఫ్లోర్ మీద వాళ్ళకు అవకాశం ఇస్తారు. ఆ అవకాశం గురించి చెప్పేసి విజయ్ దళపతి 2 సార్లు గవర్నర్ గారు రిజెక్ట్ చేశారని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటి? అన్నా డిఎంకే రిమైనింగ్ అన్ని పార్టీస్ కలిపితే కూడా దాదాపు ఒక 50 సీట్లనే కావచ్చు, 50 నుంచి 70 సీట్లనే కావచ్చు, 100 సీట్లు వేసుకోండి. కానీ ఓన్లీ విజయ్ దళపతి ఒక్కనికే 108 సీట్లు గెలిచింది. తనకు అవకాశం ఇవ్వండి, దాదాపు 48 అవర్స్ తను ఇబ్బంది పెట్టింది. సో ఎటకేలకైతే పర్మిషన్ వచ్చింది. ఈ రోజు ప్రమాణ స్వీకారం విజయ్ గారు చేయబోతున్నారు. సో చూడాలి ముందు రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా కొనసాగుతుంది విజయ్ది. అందరిలాగానే తిను కూడా ఒక సీఎం అయిన వెంటనే అధికార వాంఛతోని, అధికార దాహంతో, డబ్బు దాహంతో ఏమైనా ఉంటాడా, లేదనుకుంటే ప్రజలకు సేవ చేస్తాడా? ప్రజలు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం స్టాలిన్ లాంటి ఒక స్టేబుల్ గా అక్కడ పాతకపోయినటువంటి ఒక నాయకుని పక్క పెట్టేసి విజయ్ దళపతిని గెలిపించారని చెప్పేసి అంటే సో ప్రజలకు ఏ విధంగా తను న్యాయం చేస్తారని చెప్పి చూడాల్సి ఉంది.